ఈరోజు ఉచిత మేఘా వైద్య శిబిరానికి హాజరైనటువంటి గౌరవనీయులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భక్త వాత్సల్యం గారికి, అలాగే సద్భావన సేవా సంఘం ఏర్పాటు చేసి అతి కొద్ది కాలంలోనే మంచి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నారు. దానికి మా గౌరవనీయులు డీసీపీ గారికి ఆహ్వానించిన వెంటనే నేను తప్పకుండా హాజరై ఈ ప్రోగ్రామ్ను నేను సహకరిస్తానని చెప్పారు. ఆయనకు మా సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మెడికల్ క్యాంపు 5 మంది డాక్టర్లచే ఏర్పాటు చేశాము. ఎందుకంటే చలికాలం కాబట్టి చాలామంది రాలేకపోయారు, ఇంకా డాక్టర్లు కూడా వస్తున్నారు. సార్ టైంకి వచ్చినంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఇంకొక ముఖ్య అతిథి గౌరవనీయులు సుభాన్ సార్ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు సుభాన్ గారు మన సద్భావన సేవా సంఘం గురించి ఆయనకు తెలుసు. ఆయన ఏర్పాటు చేయడానికి కూడా చాలా సహకరించాను. ఆయన 2 విషయాలు తెలిపాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ హాజరై ఉన్న కార్యకర్తలు, పెద్దలు, మిత్రులు, సహాయకులు, టెక్నీషియన్స్, పత్రికా విలేకరు వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ గ్రీటింగ్స్. ఈ సమస్త సృష్టి చలనంలో ఉంటుంది. ఈ చలనం సరైనటువంటి డ్రైవింగ్ చేతుల్లో ఉంటే ముందుకు నడుస్తుంది, లేకపోతే తప్పనిసరిగా వెనక్కి నడుస్తుంది. నడవకుండా మాత్రం ఉండదు. సమస్త సృష్టి, ప్రకృతి, మన బాడీ, ఇది మొత్తం కూడా చలనంలో ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ మూవ్లో ఉంటుంది. సరైనటువంటి వాళ్ళ చేతుల్లో డ్రైవింగ్లో ఉంటే అది ముందుకు నడుస్తుంది, అలా లేకపోతే అది వెనక్కి నడుస్తుంది. నడవకుండా మాత్రం ఉండదు. కాబట్టి సద్భావన సంఘం వాళ్ళ చేతుల్లో ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని, దాంతోపాటు పోలీస్ వారి సహకారం ఉంది. ట్రాఫిక్కి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి వాటన్నిటి మీద వారి ద్వారా అనేక గైడెన్స్ తీసుకోవడానికి, అట్లాగే మద్యానికి సంబంధించి యువత ఈరోజు చాలా 10th క్లాస్ చదివేటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ చదివేటువంటి వాళ్ళు కూడా మద్యానికి అలవాటు అవుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. వాళ్ళని ఆ చెడు నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ఈరోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్లో 78-90% దాకా యాక్సిడెంట్స్ మద్యం వల్లనే జరుగుతున్నాయి. తల్లిదండ్రుల పట్ల కూడా పిల్లల యొక్క బిహేవియర్ చాలా దుర్మార్గంగా పెరిగిపోతూ ఉంది. తర్వాత ఈ వృద్ధాప్య ఆశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, బాధ్యతలు తగ్గించుకుంటున్నారు. వీటన్నిటి కూడా సామాజికంగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సంస్కరించడానికి ఈ సద్భావన సంఘం భవిష్యత్తులో కృషి చేయాలని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా పేషెంట్స్ని సర్వీస్ చేయాలి కాబట్టి నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Good morning to everyone on and off the dais, to all the respective leaders as well as Deputy Superintendent of Police. చాలా సంతోషకరం. మా ఈ సద్భావన సంఘం వాళ్ళు అదే పనిగా ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని నన్ను కానీ, మేడం కానీ, డాక్టర్ శ్రీకాంత్ గారిని, జనరల్ మెడిసిన్ మేడం కానీ పిలిచి అదే పనిగా ప్రజలకు సేవ చేసే ఒక ఆపర్చునిటీ మాకు కలిగించినందుకు వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ మ్యాక్సిమం ఈ వాట్ ఎవర్ ద మెడికల్ క్యాంప్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ టుడే, వీలైనంత తొందరగా అండ్ ఎక్కువగా సర్వీస్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సద్భావన సేవా సమితి మరియు ప్రజా సేవా సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్ సేవలు వినియోగించడానికి వచ్చేసిన ప్రజలకు, వేదికను అలంకరించిన వైద్యులకి మరియు ఈ సద్భావన సేవా సంఘం మరియు ప్రజా సేవతి సమి యొక్క ఆర్గనైజర్స్కి నా హృదయపూర్వక నమస్కారం. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యమే అన్నిటికన్నా విలువైన ఆస్తి. కానీ నేటి ఈ స్పీడ్ యుగంలో, ఈ సమాజంలో మనకున్న అనేక ఒత్తిళ్ళ వల్ల మనం అది విస్మరించి మన ఆరోగ్యాన్ని కోల్పోయి చివరి దశలో చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మనము మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొనవలేను. ఆ విషయంలో ఈ సద్భావన సేవా సమితి వారు ముందుకొచ్చి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సేవలు వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఇటువంటి సేవలు అందిస్తున్న ఈ సేవా సమితి వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు ఈ మెడికల్ క్యాంపుకు విచ్చేసిన మీతో పాటు మీ పక్కింటి వారికి, మీ కాలనీలో ఉన్నవారికి ఈ సేవల గురించి మీరు చెప్పి ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇందాక మన సద్భావన సేవా సమితి ఆర్గనైజర్ సుభాన్ గారు మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపే కాకుండా మిగతా సామాజిక రుగ్మతలు అనేక కారణాల వల్ల మన యువత మరియు ప్రజలు చెడుదారిన పడుతున్నారు. వాటిని కూడా ఈ సమాజం నుంచి తొలగించడానికి మేము సేవలు చేస్తాం భవిష్యత్తులో అని అంటున్నారు. అది చాలా అభినందించే విషయము. వారికి ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాం.